రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కి చెందిన ఉత్తరాఖండ్ బౌలర్ యష్ దయాల్ పై కఠినమైన కేసు నమోదైంది. రాజస్థాన్ కు చెందిన 17 ఏళ్ల యువతి అతనిపై అత్యాచార కేసు నమోదు చేసింది. ఆమె ఫిర్యాదులో పేర్కొన్న విషయాలు కలకలం రేపుతున్నాయి. ఆమె చెప్పిన వివరాల ప్రకారం క్రికెట్ కెరియర్ లో సలహాలు ఇస్తానని, కోచింగ్ ఇస్తానని నమ్మించి ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ లో ఓ హోటల్ కి పిలిచి తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని చెప్పింది. అంతేకాకుండా ఆ తరువాత తన ఫోటోలు, వీడియోలు చూపించి ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తూ 2 ఏళ్ల పాటు తనపై యష్ దయాల్ చాలా అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ యువతి. లైంగిక వేధింపు మొదలైనప్పుడు యువతి వయసు 17 సంవత్సరాలు ఉండడంతో యష్ దయాల్ పై పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. ఇదిలా ఉండగానే అతని ఉత్తరప్రదేశ్ కి చెందిన మరో యువతి అతనిపై ఇంకో కేసు నమోదు చేసింది. యష్ దయాల్ తో తాను 5 సంవత్సరాల పాటు సంబంధంలో ఉన్నట్లు చెప్పింది. ఆ సమయంలో అతను శారీరకంగా, మానసికంగా దారుణంగా హింసించాడని, అలాగే వేరే యువతులతో సంబంధాలు కూడా పెట్టుకున్నట్లు ఆరోపించింది. అంతేకాకుండా ఇటీవల కాలంలో తనను పెళ్లి చేసుకుంటానని ఇంటికి కూడా తీసుకువెళ్లి పరిచయం చేశాడని, చివరికి మోసం చేశాడని ఆమె ఫిర్యాదు ఇచ్చింది. అయితే బయటకు వచ్చిన వాళ్ళు వీళ్ళిద్దరేనా, ఇంకా ఉన్నారా అనే అనుమానాలు ఈ కేసులు చూస్తుంటే అతనిపై పోలీసులకు కలుగుతున్నాయి. ఈ ఆరోపణలపై యష్ దయాల్ ఇప్పటి వరకు ఏమీ స్పందించలేదు. అయితే పోలీసుల అరెస్టును నివారించేందుకు ఆయన కోర్టును ఆశ్రయించి స్టే ఆర్డర్ ని పొందారు. పోలీసులు యువతుల ఫిర్యాదులను పరిశీలించి పరిగణలోకి తీసుకొని దర్యాప్తు ప్రారంభించారు. యష్ దయాల్ పై పోక్సో చట్టం, అత్యాచార సంబంధిత ఐపీసీ సెక్షన్లు, బ్లాక్మెయిల్, మానసిక, శారీరక హింస వంటి అనేక సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.